మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారు చాదస్తాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో వారిపై కొత్త బాధ్యతలు పడే అవకాశం కనబడుతోంది. అలాగే ఆరోగ్యమును అశ్రద్ధ చేయకూడదు ఈ మీనరాశి జాతకులు. ఈ 3 ముఖ్యమైన విషయములు ఈ మీనరాశి వారికి సూచించటమైనది. అలాగే మాట అనేది కొంచెం తప్పుగా అవతలి వారికి చేరే అవకాశాలు కనబడుతుంది. మిస్అండర్స్టూడ్ అవుతారు మీరు. కాబట్టి
మాటను జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో చక్కగా ప్రిపేర్ అయ్యి, 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి కమ్యూనికేట్ అవ్వండి. తప్పులు దొరలకుండా చూసుకోండి. తప్పులు ఇన్ ద సెన్స్ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోండి. అలాగే అనుకోని ఖర్చులు అనేవి కూడా కనబడుతున్నాయి. ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాల రూపంలో అనుకోని ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. అలాగే మీకంటే చిన్నవారి విషయంలో కొంచెం బాధ్యతాయుతంగా ఉండండి. చూసి చూడనట్టు ఉండకండి. కొన్ని మీపై వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని బాధ్యతలు మీ పైన వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలా వ్యవహరించండి మీకంటే చిన్నవారి విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో. ఇది మీకు ముఖ్యమైన సూచన మీనరాశి జాతకులకు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఇది కూడా చాలా ముఖ్యమైన సూచన మీనరాశి జాతకులకు. అలాగే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యలో ఉన్న వారికి ఈ మాసము చివరిలో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. మాసం మొదట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది. అలాగే ఉదర సంబంధ సమస్యలు కూడా మాసం చివరిలో తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలే అనుకోండి, లేదా కడుపు నొప్పి అనుకోండి, ఇంకేదో మొత్తానికి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉదరమునకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఉన్నత విద్యలో ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పైన ఎవరైతే ఉన్నత విద్యలో ఉంటారో వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏవైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే చేసుకోండి. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా ఈ మీనరాశి జాతకులకు ఈ మాసము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో, మీ తర్వాతి తరాల వారి విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కనబడుతున్నాయి ఈ మీనరాశి జాతకులకు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో అన్యోన్యత అనేది కనబడుతోంది. వారు నెల గడుస్తున్న కొద్దీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో. అలాగే ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ విషయంలో, ప్రొఫెషనల్ పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా మాసం చివరిలో ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే కనుక వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. క్రానిక్ ఎయిల్మెంట్స్ ఏవైనా ఉంటే కనుక ఈ మీనరాశి జాతకులు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ మీనరాశి జాతకులకు అదృష్టం అనేది సహకరిస్తుంది కొంతవరకు. ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ అవుతాయో అప్పుడు అదృష్టం అనేది కొంచెం వీరికి సహకరిస్తుంది. ఇంతకు ముందుగానే చెప్పినట్టు నేను ఈ మాసం చివరిలో అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి వీరికి. ఆ టైంలోనే వీరికి అదృష్టం సహకరించి కొంతలో కొంత బయటపడతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఉన్నవారు ఎటువంటి ప్రయోగములు చేయకండి దయచేసి. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారైతే పర్వాలేదు, ఉద్యోగ ప్రయత్నాలను చేయండి, అప్గ్రేడ్ అవ్వండి, అప్ స్కిల్ అవ్వండి, కొత్త ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ అవుతారు 100% ఇంట్రెస్ట్ ఉంటే కనుక. బట్ ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వారు మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకండి, ముఖ్యంగా ధనముతో ఎటువంటి ప్రయోగాలు చేయకండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. అలాగే ధనము, ఆదాయము, వ్యయము విషయంలో కూడా ఇంబ్యాలెన్స్ అనేది కనబడుతుంది. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ పెరిగిన ఖర్చులు ఎక్కువగా అనవసరమైనవిగా ఉండవు, అవసరమైన ఖర్చులే చేస్తారు అని చెప్పవచ్చును ఈ మీనరాశి జాతకులకు. ఏదేమైనా కూడా మీరు టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్ ఇవి మెయింటైన్ చేయండి. మీ సంతానము, మీ తదనంతరి వ్యవస్థల యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ ఆగస్టు మాసంలో 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితములు. మళ్ళీ వచ్చే
రాశి ఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శుభం భూయాత్.